Hello people, welcome to my channel Safa Sadak. This is my first vlog. ఈ వ్లాగ్లో మనం డీజే యాక్షన్ కెమెరా అన్బాక్సింగ్ చూద్దాం. తర్వాత దాని గురించి కొంచెం ఏం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో అండ్ చెక్ అవుట్ ద అన్బాక్సింగ్. నేను ఈ ప్రోడక్ట్ అమెజాన్ నుంచి కొన్నాను. అమెజాన్లో నాకు 30K అరౌండ్ వచ్చింది విత్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. దీంట్లో వచ్చేసి మనకి కెమెరా అండ్ దానికి కెమెరా కేస్ అండ్ 2 మ్యాగ్నెటిక్ మౌంట్స్ అండ్ 2 స్క్రూస్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ బ్యాటరీ కేస్. దీంట్లో 3 బ్యాటరీస్ వస్తాయి. స్టాండర్డ్ కాంబోలో అయితే మనకి ఓన్లీ ఒక బ్యాటరీ, అది కెమెరాలో వచ్చేస్తుంది. ఛార్జ్ చేసుకోవాలన్నా కెమెరా నుంచే చేసుకోవాలి. దీంట్లో అయితేనేమో మనం దీనికి పెట్టేయచ్చు. సో ఇప్పుడు కెమెరా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ కూడా ఫీలింగ్ ఉంది. జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. 2 సైడ్స్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఎక్స్టెన్షన్ రాడ్ కూడా చూసేసి నేను విల్ గో బ్యాక్. ఎక్స్టెన్షన్ రాడ్ వచ్చేసి ఇది చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. కింద ఒక స్క్రూ ఉంది అండ్ ఇది ఒక 5 feet హైట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అడ్వెంచర్ కాంబోకి అండ్ స్టాండర్డ్ కాంబోకి ఎక్స్టెన్షన్ రాడ్ అండ్ మల్టీ ఫంక్షనల్ బ్యాటరీ కేస్ ఇవి 2 డిఫరెన్స్. ఇప్పుడు కెమెరాలో ఒక బ్యాటరీ వేసి చెక్. ఈ క్యాప్ ఓపెన్ చేయడానికి యూ హ్యావ్ టు ప్రెస్ ఇట్ అండ్ పుష్. బ్యాటరీని మీరు జస్ట్ పెడితే చాలు, దాన్ని పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ అండ్ యాక్టివేషన్ స్కిప్ చేస్తారా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివేషన్ 5 times వరకు స్కిప్ చేయవచ్చు. తర్వాత డేట్ అవన్నీ సెట్ చేసేసుకోండి. మేజర్లీ నేను యాక్షన్ 3 అండ్ యాక్షన్ 4లో రెండిట్లో నేను యాక్షన్ 3 చూస్ చేసుకోవడానికి రీజన్స్ పెద్దగా ఏం లేవు. అది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇది డిఫరెన్సెస్ ఏం లేవు యాక్షన్ 4కి యాక్షన్ 3కి. అనవసరంగా మనం ఒక 10,000 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తాము. ఓన్లీ ఆ లెన్సెస్ ఒక్కటే డిఫరెన్స్. దీంట్లో వచ్చేసి 1.7 mm ఉంటుంది, దాంట్లో 1.3 ఉంటుంది. సో కొంచెం ఎక్కువ వైడ్ వస్తుంది. అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు 10,000 అంతా. ఇది ఫ్రేమ్స్ వెనకాల లెన్సెస్కి కవర్ తీసేసి విల్ ట్రై జూమింగ్ ఇన్. మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. నేను రికార్డ్ చేసిన ఐఫోన్ XRలో. ఐఫోన్ XRకి అండ్ ఈ కెమెరాకి ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్. సో కెమెరాస్ రియల్లీ వర్త్ ఇట్. ఈ క్వాలిటీ చూసిన తర్వాత ఐ రియల్లీ మెయిన్ ఇట్. సో ఇది ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ ద ఆప్షన్స్ లైక్ మీరు ఫోటో తీయాలనుకుంటారా, వీడియో ఆర్ HDRలో తీయాలా, హైపర్ లూప్, టైమ్ ల్యాబ్స్, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఆస్పెక్ట్ రేషియో చూసుకోవడానికి. అది అక్కడ పైన బటన్ని ప్రెస్ చేస్తే ఇట్ విల్ స్టార్ట్ రికార్డింగ్ ఆర్ ఇట్ విల్ క్యాప్చర్. ఇప్పుడైతే ప్రజెంట్లీ మనకి దీంట్లో SD కార్డ్ లేదు. సో అందుకని చెప్పేసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ ఆఫ్ దెమ్. సో నేను ఆఫ్టర్ దిస్ వీడియో విల్ హ్యావ్ 1 more వీడియో. అందులో నేను దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటని నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ స్క్రీన్ కూడా చూద్దాము. దీంట్లో కూడా సేమ్ ఆప్షన్స్, వాట్ ఎవర్ మనకి వెనకాల ఏవైతే వస్తాయో సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఎక్కువసేపు దీన్ని ఏదైనా ఒక స్క్రీన్ వాడట్లేదు అంటే అది లాక్లో వెళ్ళిపోతుంది. సో వీ హ్యావ్ టు స్వైప్ అప్ అండ్ అన్లాక్ ఇట్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీచర్స్ వాట్ ఎవర్ యూ గెట్ ఎంత స్క్రీన్ అయితే ఏవైతే వచ్చాయో అన్నీ దీనిలో వస్తాయి. బట్ కొంచెం చిన్నగా వస్తుంది. సో దట్ మనకు కొంచెం కన్వీనియంట్గా మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు వెనకాలది మంచిగానే ఉంటుంది. మనం సెల్ఫ్ వీడియో తీసుకునేటప్పుడు దిస్ విల్ బి యూస్ఫుల్. అండ్ ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ మౌంట్ ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుందని. నేనైతే రివ్యూస్లో చూసుకోవాలి, ఇది చాలా స్ట్రాంగ్, ఇది హోల్డ్ చేయగలుగుతుంది మ్యాగ్నెటిక్ ఉన్నా కూడా. దీనికి వచ్చేసి ఎక్స్ట్రాగా 2 pins ఉంటాయి. ఆ 2 pinsని మనం పట్టుకొని లాగి వీ హ్యావ్ టు ఇన్సైడ్ ఆర్ రిమూవ్ చేసేటప్పుడు కూడా అలాగే రిమూవ్ చేయాలి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఎంత షేక్ చేసినా కూడా ఇదేం పడేటట్టు అనిపించలేదు నాకు. దీని తర్వాత మనం దీన్ని చిన్ మౌంట్ తీసుకొని హెల్మెట్ కూడా పెట్టి అది కూడా నేను చేశాను. ఫ్యూ మోర్ మినిట్స్ యూ విల్ సీ దాట్.
ఇప్పుడు కెమెరా కేస్ ఒకసారి యాడ్ చేసి పెట్టి చూద్దాము అది ఎలా ఫిట్ ఇన్ అవుతుంది అండ్ లుక్ ఏమన్నా ఎన్హాన్స్ చేస్తుందా లేదా అనేది. అలా బ్యాండ్ వచ్చేసి ఇట్స్ ఫర్ ద లెన్స్. ఆ లెన్స్ చుట్టూ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది ఎక్స్ట్రాగా ఒకటి ఇచ్చారు. అది ఖరాబ్ అయినప్పుడు ఆర్ లూజ్ అయినప్పుడు యూ కెన్ చేంజ్ దాట్. సో దీనివల్ల వచ్చేసి ఈ బ్యాటరీ ఈ కెమెరా కేస్ వల్ల మనకి ఉన్న ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే వర్టికల్లీ కూడా మనం దీన్ని కెమెరాని మౌంట్ చేసుకోవచ్చు. ఇన్బిల్డ్గా వచ్చేసి మనకు ఓన్లీ హారిజాంటల్గా మనం మౌంట్ చేసుకోవడానికి కెమెరాకు ఉంది. కేస్ వేసుకుంటే మనం హారిజాంటల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఎక్స్టెన్షన్ రాడ్కి కూడా ఒకసారి కనెక్ట్ చేస్తున్నాం. ఇది హెల్మెట్ మౌంట్కైనా కూడా ఎక్స్టెన్షన్ రాడ్కైనా కూడా సేమ్ మెథడ్ అనమాట. అలాగే దాన్ని పెట్టేసి మనం స్క్రూ టైట్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మనం ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద స్టిక్ చేసుకుని వాడుకోవచ్చు. చిన్మాన్ కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ ఇచ్చాను. అది 300 రూపీస్ ఎంతో పడింది. ఒక టేప్ని తీసేసుకొని దీనికి ముందే ఇలా పేస్ట్ చేసుకోండి. తర్వాత దాన్ని పొజిషనింగ్ చూసుకోండి. పొజిషనింగ్ ప్రాపర్గానే ఉందని అనుకుంటే అప్పుడు ఇంకో సైడ్ ఉన్న కవర్ తీసేసి మీరు దానికి స్టిక్ చేసేసి కొంచెం ప్రెస్ చేసేస్తే అది అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయిన తర్వాత యూ కెన్ అది కొంచెం లాగి చూసి ఏమన్నా ఎక్కడన్నా గ్యాప్ వస్తున్నట్టు అనిపిస్తే దాన్ని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేస్తే అది స్ట్రాంగ్గా ఉంటుంది. దాని తర్వాత మీరు మీ కెమెరాని అటాచ్ చేసేసుకొని ఎలా ఉంది వ్యూ ఎలా ఉంది అని చూసేసుకొని యూ కెన్ గో ఫర్ ద రైడ్. దీని నెక్స్ట్ వీడియోలో నేను రైడింగ్ యాంగిల్స్ ఎలా ఉంది, దీన్ని క్వాలిటీ ఎలా ఉందని అది చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.